హాయ్ హలో సలాం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. మీరు ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారా? అయితే ఫేస్బుక్ యాడ్స్ ట్రై చేయండి. సో మీరు ఒక బ్లాగరా, మీ బ్లాగ్కి ట్రాఫిక్ రావట్లేదా? ఫేస్బుక్ యాడ్స్ ట్రై చేయండి. సో మీరు మీ ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో సేల్ చేయాలనుకుంటున్నారా? అస్సలు ఆలోచించకుండా ఫేస్బుక్ యాడ్స్ ట్రై చేయండి. సో ప్రతి దానికి కూడా మీరు ఫేస్బుక్ యాడ్స్ ట్రై చేయొచ్చు. ఎందుకు ఫేస్బుక్ యాడ్స్ ట్రై చేయాలి? అసలు ఫేస్బుక్ యాడ్స్ ఏంటి? సో వీటన్నిటి గురించి ఈ పర్టికులర్ సెక్షన్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాము. మరికెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్ట్రెయిట్ ఇంటూ బ్లాగర్ విజయ్. మీరు ఫస్ట్ టైం మా వీడియో కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. మేము రెగ్యులర్గా డిజిటల్ మార్కెటింగ్, బ్లాగింగ్ సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఆ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి? ఫేస్బుక్ని యూజ్ చేసుకొని మన ప్రోడక్ట్స్ని కానీ లేదా మన సర్వీసెస్ని కానీ ప్రమోట్ చేసుకొని లీడ్స్ తెచ్చుకోవడం, అదేవిధంగా సేల్స్ కావాల్సినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, సో దీనికోసం మనం ఫేస్బుక్ యాడ్స్ని యూజ్ చేస్తుంటాము. ఫేస్బుక్ యాడ్స్ని ఎందుకు యూజ్ చేయాలి? ఫేస్బుక్ యాడ్స్ని యూజ్ చేయడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో మనం మన యాడ్ క్యాంపెయిన్స్ని రన్ చేసుకోవచ్చు. రెండోది, మనం రన్ చేసేటువంటి యాడ్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. వాటి అనలిటిక్స్ని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ అనలిటిక్స్ని బేస్ చేసుకొని మనం మన యొక్క అడ్వర్టైజింగ్ స్ట్రాటజీని చేంజ్ చేసుకోవచ్చు. మరి మనకి ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం ఎలా? సో ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి. ఫేస్బుక్ పేజ్ ఏంటి? ఫేస్బుక్లో మనకి ఫేస్బుక్ ప్రొఫైల్, అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ అని చెప్పి సో 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఫేస్బుక్ గ్రూప్ అనమాట. సో 3 రకాల గ్రూప్ ఆప్షన్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. సో ఫేస్బుక్ ప్రొఫైల్ అంటే కంపల్సరీగా మీకు ఫేస్బుక్లో అకౌంట్ అనేది ఉండాలి. సో ఫేస్బుక్లో అకౌంట్ ఉంటేనే మీరు పేజ్లో అయినా క్రియేట్ చేయరు, లేదంటే ఏదైనా గ్రూప్ అన్నా క్రియేట్ చేయన్నా, గ్రూప్లో యాడ్ అవ్వాలన్నా కూడా మీకు ఈ ప్రొఫైల్ ద్వారా మాత్రమే మీకు అది సాధ్యపడుతుంది. మరి ఫేస్బుక్ పేజ్ ఏంటంటే మీ బ్లాగ్ కోసం కావచ్చు, లేకపోతే మీ బిజినెస్ కోసం కావచ్చు, లేకపోతే మీరు ఒక సెలబ్రిటీ మీకోసం కావచ్చు, ఒక పర్సనల్ బ్రాండింగ్ని బిల్డ్ చేసుకోవడం కోసమైనా కూడా ఈ ఫేస్బుక్ పేజెస్ని యూజ్ చేసుకొని సో వాటి ద్వారా మన యొక్క యూజర్స్, లేకపోతే మన యొక్క ఫ్యాన్ బేస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో మనం రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. సో వాళ్ళతో ఎంగేజ్ అవ్వచ్చు. సో మనకి కంపల్సరీగా ఫేస్బుక్ పేజ్ అనేది ఉండాలి. మన ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే కంపల్సరీగా మనకు ఒక ఫేస్బుక్ పేజ్ అనేది ఉండాలి. సో ఈ ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేయడం చాలా ఈజీ. వితిన్ 2 to 3 మినిట్స్లో మనం ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే కంపల్సరీగా మనకు ఒక బిజినెస్ పేజ్ ఉండాలి. సో మరి ఫేస్బుక్ యాడ్స్ని మనం ఎలా రన్ చేస్తాము? సో ఫేస్బుక్ యాడ్స్ని మనం రన్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఒక యాడ్ అకౌంట్ అనేది కావాలి. సో ఈ యాడ్ అకౌంట్ అనేది మనకి చాలా ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో 2 రకాల యాడ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. సో ఒకటి ఫేస్బుక్ పర్సనల్ యాడ్స్ మేనేజర్, రెండోది ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్. సో ఈ 2 అకౌంట్స్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ క్యాంపెయిన్స్ని మనం మన యొక్క నీడ్స్ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తూ ఉంటాము. సో మరి ఫేస్బుక్ యాడ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి? సో ఈ పర్టికులర్ లెక్చర్లో మనం ఒక ఫేస్బుక్ యాడ్ అకౌంట్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఈజీగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. ఫేస్బుక్ యాడ్ అకౌంట్ క్రియేట్ చేయడం కోసం మనం ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, సో ఫేస్బుక్ అకౌంట్లో లాగిన్ అవ్వండి. సో నేను ఇది ఒక డమ్మీ అకౌంట్ అనమాట. సో ఇక్కడ కనుక మనం క్లిక్ చేసినట్లయితే సో అడ్వర్టైజింగ్ ఆన్ ఫేస్బుక్ అని కనిపిస్తుంది. మనకి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి యారో మార్క్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అడ్వర్టైజింగ్ ఆన్ ఫేస్బుక్ అని ఉంటుంది. సో ఈ అడ్వర్టైజింగ్ ఆన్ ఫేస్బుక్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి సో ఫేస్బుక్కి సంబంధించినటువంటి వెబ్సైట్కి మనకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే సో ఈ విధంగా మనం ఫేస్బుక్కి సంబంధించిన వెబ్సైట్లోకి మనం రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ఫ్రీ టూల్స్, అడ్వర్టైజ్మెంట్స్, సో స్కిల్స్ అండ్ ట్రైనింగ్, సో ఇలాంటివన్నీ. సో ఇక్కడ చాలా డీటెయిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫేస్బుక్ యాడ్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో మనం కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ యాడ్ ఉంది కదా, సో ఈ క్రియేట్ యాడ్ పైన క్లిక్ చేయండి. సో క్రియేట్ యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక యాడ్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఫేస్బుక్ యాడ్ అకౌంట్ ఉండాలి అంటే, క్రియేట్ చేయాలి అంటే సో కంపల్సరీగా మనకి ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఒక పేజ్ అనేది ఉండాలి, బిజినెస్ పేజ్. సో బిజినెస్ పేజ్ లేకుండా మనం ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేవి రన్ చేయలేం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంకా 2 పేజెస్ ఉన్నాయి. సో ఈ 2 పేజెస్లో మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారంటే సో నేను ఫస్ట్ది క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రమోట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే
సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రమోట్ యువర్ పేజ్ అని ఉంది. సో ప్రమోట్ యువర్ పేజ్. సో ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ లాంటిది అనుకోవచ్చు. సో ఇక్కడ మనం కనుక యాక్సెప్ట్ని క్లిక్ చేస్తే సో వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ మనం ఒప్పుకున్నట్టు అండ్ మనకు ఒక ఇది మనకి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఒక యాడ్ ఇన్స్టెంట్గా వెంటనే ఫాస్ట్గా క్రియేట్ చేయడం కోసం ఒక సెటప్ అనేది ఇక్కడ మనకి క్రియేట్ చేయబడుతుంది. సో మీరు ఏం చేస్తారంటే సో facebook.com/ads-manager అని చెప్పి ఉంటుంది. సో దాని మీద ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో facebook/ads-manager.com అని కొట్టిన తర్వాత మనకి సో మన యొక్క యాడ్స్ మేనేజర్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ట్యాబ్లో మనకి యాడ్కి సంబంధించిన ఇది క్రియేట్ అవ్వాలి. సో చూద్దాం. సో ఇది మీ యొక్క ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్కి సంబంధించినటువంటి డాష్ బోర్డ్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి చాలా డీటెయిల్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు ఎటువంటి యాడ్స్ దీంట్లో క్రియేట్ చేయలేదు కాబట్టి సో మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఒకవేళ కనుక ఆల్రెడీ యాడ్స్ కనుక రన్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ మనకి ఈ యొక్క యాడ్ పర్ఫార్మెన్స్ ఎంత స్పెండ్ చేశారు ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ ఓవర్వ్యూలో కనిపిస్తాయి అన్నమాట. సో వీటి గురించి ఏమి ఇదవ్వకండి. సో మనం ముందు వీటి అన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే చాలా ఈజీగా మీ యొక్క ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ని చాలా ఈజీగా యాడ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మన డాష్ బోర్డ్లో మనకి ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్ కనిపిస్తుంది. ఈ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఫేస్బుక్ ఈ అకౌంట్కి సంబంధించిన సెట్టింగ్స్లోకి మనం వెళ్తాం. సో అక్కడ మనం అమౌంట్ యాడ్ చేయడం కానీ లేకపోతే మనకు కావాల్సినటువంటి బిల్లింగ్ డీటెయిల్స్ సెట్ చేసుకోవడానికి, కార్డ్స్ యాడ్ చేయడానికి, సో ఇలా మనకి ఆప్షన్స్ రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మనకు సంబంధించినటువంటి బిల్లింగ్ డీటెయిల్స్ అదేవిధంగా రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడే మనం ఇవ్వవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క నేమ్, యాడ్ అకౌంట్ నేమ్ ఇవ్వండి. అదేవిధంగా ఇది మీ యొక్క అకౌంట్ ఐడి, యాడ్ అకౌంట్ సంబంధించిన ఐడి అనమాట. సో ఇది పర్సనల్ యాడ్ అకౌంట్. సో ఇది కాకుండా మనకి బిజినెస్ మేనేజర్ అకౌంట్ అని చెప్పి ఇంకోటి సపరేట్గా ఉంటుంది. సో పర్సనల్ పర్పస్ అయితే మనకి ఏంటంటే సో అమౌంట్ యాడ్ చేసుకొని మనం యాడ్స్ రన్ చేయొచ్చు. సో ఐఎమ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్పసెస్ ఇచ్చాడు. సో అడ్వర్టైజింగ్ పర్పస్ ఏంటి అని, ఐఎమ్ బయింగ్ యాడ్స్ ఫర్ బిజినెస్ పర్పసెస్, ఐఎమ్ నాట్ బయింగ్ యాడ్స్ ఫర్ బిజినెస్ పర్పసెస్. సో మనం బిజినెస్ పర్పస్లే కాబట్టి మనం ఇది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క బిజినెస్ నేమ్ ఎంటర్ చేయండి. సో నేను ఒక డొమైన్ నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ కావాలంటే బిజినెస్ అడ్రస్ ఇవ్వండి. సో బిజినెస్ కంట్రీ వచ్చేసి ఇండియా. సేవ్ చేంజెస్. సో ఇక్కడ మనం చేసుకునేటువంటి ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని సో మనం ఇచ్చేటువంటి ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మనకి ఏం చేస్తుంది అంటే సో మన యొక్క అమౌంట్ అవి మనకి ప్రొవైడ్ చేస్తుంది. సరే డాలర్స్లోనా లేకపోతే రూపీస్లోనా అని చెప్పి మనకి దీన్ని బేస్ చేసుకొని మనకి సెట్టింగ్స్ చేయడం కుదురుతుంది. సో మన యొక్క డీటెయిల్స్ అన్ని సేవ్ అయ్యాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే మన ఫేస్బుక్ అకౌంట్ని చాలా ఈజీగా మనం యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి దీని గురించి చూసినట్లయితే సో పేమెంట్ సెట్టింగ్స్ కనిపిస్తుంది. సో ఈ పేమెంట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సో ఈ పేమెంట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఇక్కడ ఈ విధంగా మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు యాడ్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేస్తే మనకి సో ఏ మెథడ్ ద్వారా మీరు అమౌంట్ యాడ్ చేయాలి అనుకుంటున్నారు అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ వ్యాలెట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా పేటీఎం ద్వారా యాడ్ చేసుకోవచ్చు, యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పే చేసుకోవచ్చు. సో మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 రూపీస్ 30 రూపీస్ అయినా కూడా మీరు మీ వ్యాలెట్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రొవిజన్ ఏంటంటే సో పర్సనల్ యాడ్స్ మేనేజర్ అకౌంట్కి మాత్రమే పాసిబిలిటీ ఉంది. సో బిజినెస్ మేనేజర్లో మనం అలా అమౌంట్ యాడ్ చేయడం కుదరదు. సో మనం పేమెంట్ మెథడ్ ఏదైతే కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యాడ్ చేస్తామో సో దాని ద్వారా పేమెంట్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేయొచ్చు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీ యొక్క ఫేస్బుక్ యాడ్ అకౌంట్ని చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్లో ఫేస్బుక్ యాడ్స్ చాలా పవర్ఫుల్ అయినవి. సో ఈ విధంగా మీరు ఫేస్బుక్ యాడ్ అకౌంట్ని క్రియేట్ చేసుకుని దీని ద్వారా మీరు ఫేస్బుక్ యాడ్స్ని రన్ చేయొచ్చు. ఫేస్బుక్ యాడ్స్ని ఏ విధంగా రన్ చేయాలి అని మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము. సో నెక్స్ట్ వీడియోలో ఫేస్బుక్లో ఉండేటువంటి యాడ్ టైప్స్, సో ఎన్ని రకాల యాడ్ క్యాంపెయిన్స్ని మనం ఫేస్బుక్ యాడ్స్ ద్వారా రన్ చేయొచ్చు అని తెలుసుకుందాము. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది ఇంకొకటి షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఇస్ కేరింగ్. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అని కింద కామెంట్లో తెలియజేయండి. సో ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. నాకు వచ్చినటువంటి ప్రతి కామెంట్ని నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దీని ద్వారా నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై బై, సీ యూ.